ప్రార్థించుకొని మరి దేవుని ఆరాధన అనేది ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా దేవా నా తండ్రి నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. అయ్యా నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా సహాయం చేసే దేవుడివి నా ప్రభువా. మీ యొక్క కృపని నాయన ఎల్లప్పుడూ కూడా సహాయం చేసి నాయన మరి ఈ లోకానికి నాయన లోకరక్షకుడుగా వచ్చి నా ప్రభా మా పాపముల కొరకు, మా యొక్క నా తండ్రి మరి శాపముల కొరకు నా ప్రభా మీరు బలి అయి మాకు విమోచనని అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృప కలిగిన రాజు, దయ కలిగిన తండ్రిగా మీరు ఉంటూ నాయన సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆది నుండి అంతం వరకు మీరే నాయన అధ్యక్షత వహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందామండి. పాటలు వినండి. కొనియాడతరమే నిను కోమల హృదయ, కొనియాడతరమే నిను తనరారు దినకారు బినుతారాలను మించు ఘనతేజమున నోపు కాంతిమంతుడ వీవు, కొనియాడతరమే నిను కెరూబులు సెరూపులు మరి దూత గణములు నురుతారంబుగా గొలువా నోపు శ్రేష్ఠుడ వీవు, కొనియాడతరమే నిను సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యు మూర్వి శ్రీ గర్భాన నుద్భవించితి వీవు, కొనియాడతరమే నిను విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు పశ్వాళితో తోటి పాండియుంటివి నీవు, కొనియాడతరమే నిను దోసంబులను మడియు దాసాళి కరుణించి యేసు పేరున జగతికే గోధించితి నీవు, కొనియాడతరమే నిను నరులయందున కరుణ ధర సమాధానంబు చిరకాలమును మహిమా పరగా చేయుదు వీవు, కొనియాడతరమే నిను ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని శ్రేయముగ పవళించు శ్రీకారవర సూత, కొనియాడతరమే నిను కోమల హృదయ, కొనియాడతరమే నిను. గగనాన తూర్పు తార నిశిధిరే జాములో కురిసెనులే జగాన ప్రేమ ధార
బాలకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభు యేసే జన్మించగా కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యుడాయనే శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయిని శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయిని తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా బంగారు సామ్రాణి బోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మన కోసం జన్మించెనని శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయిని శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయిని జగాల నేలే జయశీలుడేసే జీవాధిపతిగా జనించెనే శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే
కదా. దిస్ ఇస్ ది స్కిట్ అడ్డమా? ఇప్పటికిప్పుడు స్కిట్ అంటే మరి మేకప్లు డ్రెస్లు ఎలా? ఎలా అయినా అర్థం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే వేద్దాం. నువ్వు వెళ్ళి పిల్లలందరిని తీసుకొని రా, నేను అన్న వాళ్ళందరిని తీసుకొని వస్తా. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి పోలమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి పోలమునిచ్చి వచ్చామే. ఇప్పుడు మనము సాక్ష్యము అనేది విందామండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉన్నారండి. ఎలా చేస్తారు అని అంటే, ఆయన ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు, ఆయన అన్ని చేయగల దేవుడు. బాబుకి మరి చాలా పెద్దది రాయి కిడ్నీలో ఉంది. అయితే చాలా బాధపడిపోతున్నాడు, పెయిన్ చాలా వస్తుంది, మరి చాలా ఎక్కువగా బాధతో వెల్వెల్లాడిపోతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి, తమ్ముడు హాస్పిటల్కి వెళ్తే ఈ స్టోన్ పడిపోదు, ఆపరేషన్ చేయాలి, చాలా మంచిది కాదు అని చెప్పారు. ఆంటీ మీరు ప్రేయర్ చేయండి అని చెప్పేసేసి అని అంటే, సరే అని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తూ ఉన్నాడు అని అంటే, ఎప్పుడు కూడా మనము ప్రార్థన వాక్యము అనేది మన జీవితంలో తగ్గితే కనుక మరి సాతానుడు ఎప్పుడు శోధిద్దామా అని మన వెంట తిరుగుతూ ఉంటాడు. ఆ అబ్బాయి మరి యవ్వనస్తుడు కదండి, కొంచెము అటు ఇటు పనులకి మరి ఆ బిడ్డ మరి ఎక్కువగా ప్రార్థన వాక్యము అనేది చేయలేకపోయాడు. ఇప్పుడు సాతానుడు ఆ యొక్క శోధన అనేది గురి చేశాడు ఆ యవ్వనస్తునికి. అయితే ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చూపించినది ఏమిటి అంటే, ఈ యొక్క ప్రార్థన
మరి వాక్యము అనేది తగ్గింది, అలాగే మరి శోధన అనేది వచ్చింది, కానీ వాటి నుండి నేను విడుదలని అనుగ్రహిస్తాను, అది పడిపోతుంది అని నాకు దేవుడు చూపించారు. నేను చెప్పాను, బాగా ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, అది తగ్గకూడదు, తగ్గితే ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పినప్పుడు సరే ఆంటీ నేను తప్పకుండా నేను చేసుకుంటానని ఆ బిడ్డ ఉదయకాలంనే లేచి చక్కగా ప్రార్థించుకుని వాక్యం చదువుకుంటూ ఉండగా దేవుని యొక్క గొప్ప కార్యం అనేది జరిగిందండి. మరి ఆ సాక్ష్యము వాళ్ళ తల్లిగారు చెప్తూ ఉండగా విని దేవుణ్ణి మహిమపరచండి. అందరికీ వందనాలండి. నా పేరు శకుంతల. నేను నా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. నా చిన్న కుమారుడు శ్రీహర్ష్ అండి. అతనికి ఒకరోజు మొహం అలా పెట్టి కూర్చుంటే ఏంటన్నానంటే ఏం లేదమ్మా అన్నాడు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకుని మళ్ళీ వస్తే ఏంటి నాన్న అంటే కడుపులో నొప్పి వస్తుందమ్మా అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి అయ్యా అన్నా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు. ఏమన్నారయ్యా డాక్టర్లు అంటే కిడ్నీలో రాయిందమ్మా అన్నారన్న. ఇంజక్షన్ చేశారు, ట్యాబ్లెట్ ఇచ్చారు, సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు, నొప్పి బాగా ఉంటే అన్న. సరే నాన్న అన్న. బాబు వెళ్ళి పడుకున్నాడు. 2 గంటల కన్నా ఎక్కువ ఉండలేకపోయాడు. మళ్ళీ నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది. అప్పుడు నేను అన్నా భయపడుతూ నాన్న హాస్పిటల్కి వెళ్ళిపోమన్నా అంటే తన ఫ్రెండ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. 4 నుంచి రాత్రి 9 వరకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంజక్షన్ చేసుకుంటూ సెలైన్లు ఎక్కిస్తూ ఉన్నారు. రాత్రి 9:30కి ఇంటికి వచ్చాడు. నొప్పి తగ్గిందమ్మా అంటే తగ్గలేదమ్మా అన్నాడు. సరే మా పాపను పిలిచమ్మా ఎస్తేరమ్మ గారికి ఫోన్ చేయి, ప్రేయర్ చేపిద్దాము అన్నాడు. సరే మా పాప ఎస్తేరమ్మ గారు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తారు. వెంటనే ఎస్తేరమ్మ గారు, అమ్మ బాబుకి ఇట్ట కిడ్నీలో రాయిందన్నారు, ప్రార్థన చేయమ్మా అన్న. సరే అమ్మ బాబుని పిలవండి అంటే బాబుని తీసుకొచ్చి అయ్యా ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు రా అంటే వచ్చాడు. కూర్చున్నాడు. ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేశారు. ఏం భయపడబాహమ్మ, తగ్గిపోద్దులే, రాయి పడిపోద్ది, దేవుడు చెప్పాడు నాకు. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పాడు, బాబు బైబిల్ చదువుకోవట్లేదు, ఎక్కువ ప్రార్థన చేయట్లేదు అని. ఎక్కువ ప్రార్థన చేసుకోమని, ఎక్కువ బైబిల్ చదువుకోమని చెప్పమంటున్నాడమ్మా దేవుడు అంటే. సరేనమ్మా నిజమే, అది బాబు వాక్యం చదవట్లేదు, ఆదివారం రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాడు, రోజు దేవుని వాగ్దానం వింటాడు, వాక్యం వింటాడు. నేను గమనించి అయ్యా నువ్వు ఎప్పుడు వాక్యం చదువుతున్నాడు చూడలేదు నాన్న, బైబిల్ కొనుక్కున్నావు చదువుకున్నావు, మధ్యలో మళ్ళీ ఏంటి నువ్వు చదివినట్టు నాకు అనిపిస్తలేదంటే బాబాయ్ మాట్లాడలేదు. గదిలో వెళ్ళిపోయి పడుకున్నాడు. అమ్మగారు ప్రార్థన చేసిన 1 గంటకి ఇక నిద్రపోయాడు, నొప్పి లేదు. నిద్రపోయిన తర్వాత తెల్లారు లేచి వచ్చాడు. నొప్పి లేదమ్మా అన్నాడు. అయ్యా ఇదిగో ఎస్తేరమ్మ గారు ఇలా దేవుడు చెప్పాడంటమ్మా, నువ్వు వాక్యం చదువుకోవట్లేదా, నువ్వు వాక్యం చదువుకయ్యా దేవుడిని ఆశీర్వదిస్తాడు అని చెప్పి. అప్పుడు బాబు ఏం చేస్తాడు, వెళ్ళి మొహం బ్రష్ చేసుకుని వచ్చి కూర్చుని వాక్యం చదువుకున్నాడు. వాక్యం చదువుకుని అమ్మ నేను వాష్రూమ్లోకి వెళ్తున్నానని వాష్రూమ్లోకి వెళ్ళి పాస్ పోసుకున్నాడు. రాయి పడిపోయింది. అమ్మ రాయి పడిపోయిందమ్మా అని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాను. చూడన్నాను నువ్వు వాక్యం చదువుకున్నాను, ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టే ఇదిగో తెల్లారిపాటిగా రాయి పడిపోయిందా. నువ్వు ఎప్పుడు వాక్యం చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో మోకరించి దేవుడు కంటే. ఆ రోజు నుంచి మా బాబు రోజు రెగ్యులర్గా వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎస్తేరమ్మ గారు ప్రార్థన వల్ల దేవుడు కార్యం చేసి నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ఇప్పుడు మనము వాక్యం చూసుకుందామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకొని మనము మన యొక్క జీవితాలని కట్టుకుందామండి. దేవుని వాక్యం వలనే మన జీవితాలు బాగుపడతాయని మరొకసారి రుజువుపరిచారు ఈ సాక్ష్యం ద్వారా. కాబట్టి మనము మన యొక్క జీవితాలు, మన యొక్క మరి అన్ని విషయాలు బాగుండాలి అంటే ఆయన వాక్యం ద్వారానే. కాబట్టి ఆ వాక్యాన్ని మనము చూసుకుని మనల్ని మనము ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యొక్క వాక్యానుసారముగా నడవడానికి వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనము ఆ వాక్యాన్ని పట్టుకొని ఎల్లప్పుడూ కూడా నడవాలి అని దేవుడు మనకి దినం నేర్పిస్తూ ఉన్నారు. మరి వాక్యం చూసుకుందామండి. వాక్యం కోసం ప్రార్థించుకుందాము.
యెహోవా దేవా నా తండ్రి నా ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నాయన మీకు వందనాలు నా ప్రభా. ఈ వాక్యాన్ని నాయన నా తండ్రి అందరికీ కూడా తెలియపరచుచుండగా నాయన నా యొక్క నోరును బోరగా వాడుకుని నా ప్రభా మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క సంకల్పము, మీ యొక్క కార్యము అనేది తెలియపరచడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలని మనము చూసుకుందామండి. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగాను. ఇక్కడ చూస్తే ఒక కన్యక గర్భవతి అయి మరి కుమారుడు కనెను అని ప్రవక్తలు ప్రవచించారు. ఎందుకు ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కంటూ ఉన్నారు అని దేవుడు ఈ యొక్క సంకల్పము ఆదికాండము 3వ అధ్యాయంలోనే దేవుడు తెలియపరిచారు. స్త్రీ సంతానమును మరి ఆ యొక్క సర్ప సంతానమునకు వైరం కలగజేయును అని వ్రాయబడింది. స్త్రీ సంతానము అనగా యేసయ్య. స్త్రీ సంతానముగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. పురుషుడు ఎరగకుండా పరిశుద్ధ ఆత్మ వలన దేవుని యొక్క కృపతో ఆవిడ మరి గర్భవతి అయి మరి సర్వోన్నతుని దేవుని యొక్క కుమారుడుగా ఆయన ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా మరియాని వాడుకున్నారు. అదే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది వాక్యం. ఒక కుమారుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి పుడతారు. ఆయన ఈ లోకమునకు వచ్చి ఈ లోకంలో ఉన్న పాపములను తీసివేసి ఆయన యొక్క కృపను అనుగ్రహించడానికి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన యొక్క జీవితాలలో మనము ఏది కోరుకుంటూ ఉంటాం? ఎల్లప్పుడూ కూడా మన పాపములు ఎలాగ పోతాయి, మన శాపములు ఎలా పోతాయి, మనము మన యొక్క జీవితాలలో తెలియక చేసినవి, తెలిసి చేసినవి ఎలాగ మరి వాటిని కడుక్కోవాలి అని ఎన్నో రకరకాలుగా మనము మరి అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, మరి లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. మన వలన ఎటువంటి మరి ఆ యొక్క మలినంను కడిగేసుకోలేము. అలాగే మన జీవితంలో ఎటువంటి మరి పాపములను ప్రాయశ్చిత్తము అనేది చేసుకోలేము. దేవుడే మన యొక్క జీవితంలో ఆ యొక్క ప్రాయశ్చిత్తముగా ఆయన బలి అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ లోకానికి మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారండి లోకరక్షకుడుగా ఆయన అంటే, మరి పశువుల శాలలో పశువులు ఉండే ఆ యొక్క శాలలోని ఆయన జన్మించారు. పశువుల శాల ఎలా ఉంటుందండి? ఒక మంచి భవంతిలాగా ఉండదు కదా. పశువులు ఉండేది అని అంటే అక్కడే చాలా చాలా మరి మురికిగా ఎంతో మరి ఇదిగా ఉంటుంది. కానీ దేవుడు అక్కడికి వచ్చి పశువుల శాలలో జన్మించడం అనేది, దేవుడు ఆ పశువుల శాలలోనే జన్మించడం అనేది జరిగింది. అయితే పరలోకమంతా కూడా ఆనందపడ్డారంట, పరలోకమంతా కూడా సంతోషించారంట. అదే కాకుండా దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడింది అని అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10, 11 చూసుకుందామండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశము వారు చూచుచున్న నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిల్చుట వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును
కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఇక్కడ దేవుని యొక్క కృపచేత ఏమని ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది అని అంటే, ఆయన జన్మించారు అని చెప్పి ఆ యొక్క నక్షత్రము ద్వారా ఆ జ్ఞానులు తెలుసుకుని, ఆ జ్ఞానులు ఎటువైపు ఆ నక్షత్రము మనకి దారి చూపిస్తుందో ఆ యొక్క నక్షత్రమును చూసుకుంటూ వారు శిశువు ఉన్న చోటకి వారు వచ్చారు. వచ్చి అక్కడ తల్లి అయిన మరియను శిష్యును చూచి దేవుణ్ణి చూచి బంగారమును సాంబ్రాణిను బోలమును ఆయనకి అర్పించిరి. అర్పించి ఏం చేశారు అంటే ఎంతో ఆయనని పూజించి ఎంతో సంతోషించారు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మరి దేవుడు ఆ యొక్క పరలోకమును విడిచి ఈ లోకానికి శిశువుగా వచ్చారని ఆ నక్షత్రము ద్వారా తెలుసుకుని జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి ఆ యొక్క పశువుల శాలలో ఆ యొక్క మరి పశువుల తొట్టెలో దేవుణ్ణి పరుండుట చూసి ఎంతో అత్యానందభరితులై సంతోషించి దేవుణ్ణి పూజించారంట. ఎలా పూజించారు అంటే బంగారమును మరి సాంబ్రాణి బోలమును ఆయనకి సమర్పించి ఆయనని పూజించెను అని వ్రాయబడుతూ ఉన్నది. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ దూత ఎవరికి బయలుపరుస్తూ ఉన్నది అంటే, అక్కడ పశువులు కాచుకుంటున్న పశువుల కాపర్లకి మరి దూత బయలుపరచబడి ఆవిడ చెప్తూ ఉన్నారు. దూత ఏమంటున్నారంటే, సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంట. సంతోషకరమైన సువర్తమానమును వారికి తెలియచేయడం అనేది జరగడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి ఇక్కడ ఏమని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును అని ఇక్కడ మరి దూతాన్ని చెప్పడం జరుగుతుంది అనేక మందికి. దేవుడు నాకు చాలా కాలము క్రితము మరి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాను కదండి. పరిచర్య చేస్తూ ఉండగా దేవుని యొక్క బహుమానాలు అప్పుడప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. ఆయన మెచ్చుకుంటూ ఉంటారు, నా పరిచర్య ఎంత మంచిగా చేస్తూ ఉన్నావు, చక్కగా నా పరిచర్య చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని మనకి గిఫ్ట్లు అనేది దేవుడు ఇస్తూ ఉంటారు. నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అంటే, ఆ యొక్క సర్వోన్నత దేవుడు ఈ లోకానికి వచ్చి జన్మించడము అనేది ఎలా ఉంటుంది, ఆ పశువుల పాకలో ఎలాగా ఉన్నారు, ఈ జ్ఞానులు ఎలాగ వచ్చి ఆరాధించారు, మరి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మరి దేవుడే నాకు అవంతా కూడా చూపించడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉన్నది. ఆ నక్షత్రము పైన మరి చక్కటి కాంతితో ఆ యొక్క యేసయ్య బాలుడైన యేసయ్య మీదకి ఆ కాంతి వెదజల్లుతూ ఉండగా అక్కడ వారందరూ కూడా ఆ యొక్క మహిమను చూచి అత్యానంత భరితులై ఆయనని పూజిస్తూ ఉన్నారు. అక్కడ పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా ఆరాధిస్తున్నాయి దేవుణ్ణి. అక్కడ తల్లి అయిన మరియా మరి చక్కగా ఆమె ఆ శిశువు దగ్గరకి వచ్చి ఆమె ఆ శిశువుని చూస్తూ ఆరాధపూర్వకంగా మరి ఏసేపును అలాగే మరియా ఉండడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ రాత్రికాల సమయంలో ఎంత సంతోషకరముగా ఆ యొక్క మనుషులలో ఉన్నది. నాకైతే నేను చూచినప్పుడు నిజంగా వారు సంతోషకరముగా ఆనందభరితులు అయ్యారు అని వ్రాయబడింది కదా వాక్యము. నేనైతే అది చూసి ఎంత ఆనందము అంటే, ఎన్నో సంవత్సరముల క్రితము దేవుడు నాకు చూపించారు.
అది చూపిస్తే కూడా నేను ఎంత ఆనందముగా భరితంగా అయ్యాను. అయితే నేను మీ అందరికీ కూడా చూపించాలి అని నేను రాస్తూ ఉన్నాను. అంటే ఆ యొక్క పెయింట్ వేస్తూ ఉంటే మళ్ళీ దేవుడు ఎక్కడ నేను మర్చిపోతానా, ఎక్కడ మిస్టేక్ చేస్తానా, ఆయన యొక్క కృప అనేది నేను సరిగ్గా చూపించలేనేమో అని మళ్ళీ దేవుడు నాకు చూపించడం జరిగినది. ఆయన ప్రేమ గొప్పది. చూడండి, ఈ లోకానికి ఆయన వచ్చారు, జన్మించారు. అందుకనే క్రీస్తు పూర్వమును క్రీస్తు సకము అనేది మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది సత్యమైనది, ఇది కల్పనా కథ అయితే కాదు. ఇది మీ ముందుకి తీసుకొని ఎందుకు వస్తున్నాను అంటే ఎంత సంతోషంగా ఉన్నది చూసారా. ఆయన జన్మించి ఆ యొక్క నక్షత్రపు యొక్క కాంతిలో అక్కడ అందరూ కూడా పూజించి ఆయనని ఆరాధించే భావంతో వాళ్ళ యొక్క మొహములు సంతోషముగా ఉన్నాయి. మనము అట్టి సంతోషము మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడి దినము మనకి తెలియపరుస్తూ ఉన్నారు. సంతోషము అంటే డబ్బులో సంతోషం లేదండి, మరి మనము వండుకునే పదార్థాల్లో సంతోషం లేదు, మనము వేసుకునే బట్టలలో సంతోషం లేదు. మనకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ దేవుని యొక్క కృపను చూచినప్పుడు, ఆయన ప్రేమను చూచినప్పుడు, ఆ యొక్క మరి క్రియలను, దేవుని యొక్క క్రియలు మనకి తెలియపరుస్తున్నప్పుడు ఆ యొక్క సంతోషము వేరే వాటిల్లో అనగా ఈ లోక సంబంధమైన వాటిల్లో మనకి కలగదండి. ఇక్కడ చుట్టూ ఉన్నవారు మనుషులే, కానీ ఏం జరుగుతూ ఉన్నది అంటే వారికి సంతోషం జరుగుతుంది. దేవుణ్ణి చూచినప్పుడు ఆనందభరితులు అయిపోయారు, ఆనందముగా సంతోషముగా ఉన్నారు వారందరూ కూడా. ఆ మహిమ, ఆ వెలుగు అదంతా కూడా చూస్తూ ఉంటే పరలోకము దిగి వచ్చిందే మా కొరకు, మా యొక్క పాపముల కొరకు, మా యొక్క శాపములను కొట్టివేయడానికి అనే సంతోషం. దూత ఏం చెప్పింది? సర్వోన్నత దేవుడు మీ కొరకు లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించే వారిగా వచ్చారు అని సువార్తమానమును మీకు తీసుకుని వచ్చాను దూత మరి తెలియపరుస్తూ ఉంది. మన జీవితాలలో ఎప్పుడు సంతోషం వస్తుంది, ఎప్పుడు ఆనందము కలుగుతుంది, ఎప్పుడు మన జీవితాలలో మరి అన్ని విషయాలలో మనము సంతోషకరంగా మనమును మన కుటుంబము జీవిస్తాము అని అంటే ఆయనే మన యొక్క జీవితంలో ఉంటేనే జరుగుతుంది. ఆయన లేకపోతే మరి ఏది కూడా జరగదు. పండగ వచ్చింది, పిండి వంటలు వండుకున్నామా, బిర్యానీ తిన్నామా, సినిమాకి వెళ్ళామా, ఇది సంతోషమా మన యొక్క జీవితంలో? ఈ లోకము అదే పోకడలో ఉంటూ ఉంటారు. కానీ సంతోషము, నిజమైన సంతోషము ఏమిటి అంటే ఆయన యొక్క మహిమ, ఆయన కృప, ఆయన దీవెన మన జీవితాలలో ఉంటే చెప్పలేనంత సంతోషం. సినిమా చూస్తామండి, ఒక గంట నవ్వుతాం, రెండో గంటకి వేలబడిపోయి అంతా కూడా మరి సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఆ ఒక్క గంటే కాసేపు నవ్వుతాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన జీవితాలు యథాతథగా ఉంటాయి. ఎప్పుడు కూడా శ్రమపడుతూ, బాధపడుతూ, కష్టపడుతూ, నిట్టూర్పులు ఊడుస్తూనే ఉంటాం మనం. అది సంతోషమా? ఈరోజు పిండి వంటలు వండుకున్నాం, బిర్యానీ తిన్నాం, అంతా మంచిగా జరిగిపోయింది అని అనుకుంటే అది సంతోషమా? కాదు. మనకి సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆయన యొక్క కృపలో. మనమును మన కుటుంబము ఉదయమునే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని ఆరాధించుకుని ఆయన దగ్గర నుండి మనం బ్లెస్సింగ్స్ తీసుకొని మరి ఆయన యొక్క ఆరాధనా పూర్వకంగా దినమంతా కూడా గడుపుట అనేది మన యొక్క జీవితాలకి ఎప్పుడు కూడా మరి దీవెనకరముగా ఉంటుంది. అంటే దేవుడి పిండి వంటలు తినద్దు, బిర్యానీ తినద్దు అన్నట్లా. నా బిడ్డలు రాజులు,
నేను రాజుని, నా బిడ్డలు కూడా రాజు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మంచిగా ఆహారం తీసుకోవాలి, మంచిగా కారు బంగ్లా అన్నీ ఉండాలి వారికి. మంచి స్థితిలో వారిని ఉంచుతాను నేను అని దేవుడే చెప్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఏమని దేవుడు దీవిస్తూ ఉన్నారు. నీ రాకపోకలందు, నీ పిండి పిసుకు తొట్టెలో, నీ పశువులు, నీకు కలిగిన ఆ యొక్క పొలము అన్నిటినీ నేను దీవిస్తాను అంటున్నారు. ఇందులో దీవించకపోయేది ఏమున్నదండి? మనం అన్నీ కూడా సమృద్ధిగా పొందుకోవాలని, మనము ఎంతో ఆనందంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అదే కాకుండా మనము తెలిసి తెలియక చేసిన పాపములను తీసివేసి పరలోకాన్ని మనకి అనుగ్రహించాలి అని ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఈ లోకంలో ఉండడానికి ప్రతి అవసరత మనకి తీరుస్తూ, మనం ఈ లోకము నుండి మరి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరలోకంలో దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా, ఆయనని పూజించే వారిగా, ఆయనతో ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగా ఆయన మనల్ని ఉంచడానికి ఈ లోకానికి వచ్చి, శిశువుగా వచ్చి మన కొరకు ఆయన రక్తము ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మన పాపములను శాపములను కొట్టివేసి మనలను నీతిమంతులుగా తీర్చి పరలోక వారసులుగా చేయడానికి ఈ యొక్క శిశువుగా మరి జన్మించాడు. మనము నామకార్థముగా మనము క్రిస్మస్ చేసుకోకూడదు. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మన యొక్క జీవితాలని బాగు చేయడానికి, మన జీవితాలని కట్టడానికి, మన జీవితాలను ఆయన యొక్క కృప చేత నడిపించడానికి. చాలా రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు ఈ లోకంలో. ఎంత భక్తి చేస్తూ ఉంటారు అంటే, నిజంగా వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా యేసయ్యకి ఎంత భక్తి చేస్తే పరలోకం అంతా వీళ్ళదే అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజంగా వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చాలా భక్తి చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమందరం కూడా భక్తి చేయాలి. దేవుని యొక్క పరలోక రాజ్యము పొందుకోవాలి. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతో నడిపించాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశని దేవుడు తీరుస్తానని దినము దేవుడికి సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే అయ్యా నువ్వు నా కొరకు జన్మించావు, నా కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కాచావు, నా కొరకు పరలోకము సిద్ధపరుస్తున్నావు అని వారు హృదయం అనేది దేవునికి ఇస్తే దేవుడు ఎంతో సంతోషిస్తారు. సంతోషించి మనకి ఎన్నో అద్భుతమైన మరి గిఫ్ట్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు కూడా మరి దేవుడే యేసయ్య నా రక్షకుడు, నా యొక్క దేవుడు అని దేవుని యొక్క కృపలో ఆనుకుని ఉండినప్పుడు దేవుడు ఆ యొక్క మరి జ్ఞానులు, మరి యేసేపు, మరి మరియా, అలాగే అక్కడ పశువుల కాపర్లు అందరికీ కూడా ఆ యొక్క నక్షత్రపు వెలుగులో దేవుడు యేసయ్య ఈ లోకానికి జన్మించినప్పుడు ఎంత సంతోషము అనేది ఉన్నదో ఆ సంతోషము నాకు చూపించారు. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకోండి, లోకరక్షకుడు ఈ లోకమునకు ఇలాగ జన్మించి ఇలాగ వచ్చి మనకి ఎంతగానో రక్షించడానికి ఆయన సిలువ యాగం అయ్యారు అని తెలుసుకోండి. ఈ క్రిస్మస్ నుంచైనా మా యొక్క జీవితాలు బాగు చేసుకోవాలని ఆలోచనతో నడవండి. అప్పుడే మన జీవితాలలో నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషము, సమాధానము కలుగుతుంది. ఈ రోజుల్లోని కుటుంబాలలో సంతోష సమాధానము లేకుండా పోయినాయి. ఎక్కడ చూసినా మరి సమాధానము లేని పరిస్థితి. ఎందుకని అంటే కుటుంబాలలో ఆ యొక్క సమాధానాన్ని తీసివేసి గలిబిల్నిచ్చి ఎంతగానో మరి మనుషులను పాడు చేస్తూ ఉంటాడు సాతానుడు.
కానీ మనము జ్ఞానము కలిగి ఏం చేయాలి అని అంటే ఆయన వెలుగును మన యొక్క జీవితాలలోనూ మన కుటుంబంలోనికి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం నిలవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆనాడు జ్ఞానులు ఆ యొక్క వెలుగును చూచి ఆ యొక్క వెలుగుతో పాటు ఆయన సన్నిధికి రావడం జరిగినది. ఈరోజు కూడా అనేక మంది కొరకు అనేక మంది ప్రార్థిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యాన్ని వారికి అందిస్తున్నారు అందరికీ కూడా. అది తెలుసుకుని మరి ఆ గమ్యానికి చేరితే గనక మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం, నరకము నుండి తప్పింపబడతాం. లేకపోతే మన జీవితము ఆఖరి దిశ ఏమిటి అంటే నరకమే. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, అటువంటి క్రియ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడికి మనము వెళ్ళకుండా నిత్య నరకము అనుభవించకుండా దేవుడు పరలోకమందు సంతోషముగా ఆయన యందు ఆనందిస్తూ ఆయనని మనము పూజిస్తూ ఉండడానికి దేవుడి లోకానికి వచ్చారు. అదే మొట్టమొదటిగా ఎలా ఉంటుంది అనేది మానవులకు చూపించడం జరిగింది. అక్కడ యేసయ్య ఉన్నారు బాలుడుగా, మరి చుట్టూ కూడా మరి జ్ఞానులు కాపర్లు మరి యేసేపు మరి మరియా అనేక మంది కూడా ఆరాధనా భావముతో వారు ఉన్నారు. ఎందుకని అంటే అంత గొప్ప సంతోషాన్ని వారు చూస్తూ ఉన్నారు. మనము కూడా ఈ యొక్క క్రిస్మస్ అప్పుడు ఖచ్చితంగా అట్టి కృపను పొందుకోవాలని, ఆయన యొక్క కృపను మనము పొందుకొని మనము ఈ సంవత్సరము నుండే ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలోనూ మన కుటుంబంలోనికి ఆనందమును తెచ్చుకొని మనము ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క జీవిత యాత్రని కొనసాగించాలి అని దేవుడు ఈ దినము మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుడు సెలవిచ్చే దేవుడు, ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను మనకు అనుగ్రహించే దేవుడు అని మర్చిపోకండి. ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఈ లోకమునకు రావడానికి గల కారణం ఏమిటి అనేది మనందరికీ తెలుసు కదా. వాక్యం అనేది అనేక మంది విత్తుతూ ఉన్నారు కాబట్టి మనందరికీ తెలుసు. కానీ ఆ అనుభవం అనేది లేకుండా మనము దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. మనము అలా చేయకూడదని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండగా ఆ వెలుగును చూచి మనము ఆ వెలుగుతో మనము వెళ్ళకుండా ఆ చీకటిలోనికి వెళ్ళిపోతే దాని వలన ఎవరికి ప్రయోజనము? కాబట్టి మనము ఆ వెలుతురు చూసుకుని ఆ యొక్క వెలుగులోనికి మనము ప్రవేశించి అక్కడ సంతోషించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. జ్ఞానులు, దేవుడిచ్చు జ్ఞానమును బట్టి ఆ యొక్క జ్ఞానులు తూర్పు వైపు మరి ఆ యొక్క నక్షత్రమును చూచి వారు మరి అవును ఇక్కడ రక్షకుడు పుట్టారు, రాజు పుట్టారు అని తెలుసుకుని మరి అక్కడ ఆ నక్షత్రమును అనుసరించి దేవుని దగ్గరికి రావడము జరిగింది. ఈరోజు కూడా దేవుడు సెలవిస్తున్నది ఏమిటి అంటే నేనే వెలుగు కదా, నా సన్నిధికి రండి, వచ్చి నిత్య జీవమునకు వారసులు అవ్వండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు ఆ దినము ఇలాగనే మరి అక్కడ జన్మించి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంది. నాకు దేవుడు చూపించారు, మీ అందరికీ కూడా చూపిస్తూ ఉన్నాను. చూడండి, మీరు కూడా అత్యానంద భరితులుగా అవుతున్నారు కదా. ఎంత బాగుంది, ఆయన జన్మించారు మన కొరకు. ఆ వెలుగు, ఆ ప్రకాశించుచున్న ఆ యొక్క వెలుగులో అందరి ముఖములు వెలుగుతూ ఎంత సంతోషముగా ఉన్నారు. ఇక్కడ వాక్యంలో అదే తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనము, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొంచు భద్రపరచుకునేను. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. ఇక్కడ ఏమని
తెలియపరుస్తూ ఉన్నారు అంటే మరియా అంట ఈ మాటలు, ఈ యొక్క క్రియలు అన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకున్నారంట. అదే కాకుండా ఇక్కడ విన్న వాటిని కన్న వాటిని వారు మరి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు వారు అక్కడ నుండి వెళ్ళారంట. ఇది సత్యమైనదండి. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు జన్మించి ఆయన మరి పరలోకానికి వెళ్ళి మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. పరలోక యొక్క ఆ యొక్క పట్టణమును మనందరి కొరకు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన చేసే కార్యములను చూచి సంతోషభరితులుగా అవ్వాలి అని దేవుడు ఈ దినమున ఈ యొక్క మరి దర్శనమును మీకు చూపించడానికి ఎన్నో సంవత్సరములుగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు ఆయన యొక్క కృపను చూపించడానికి మరి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది కాబట్టి ఇన్ని సంవత్సరాలకి మీ ముందుకు తీసుకురావడం జరిగినది. నేనైతే ఎప్పుడు కూడా తలపోసుకుని నేను ఆనందభరితులను అవుతూ ఉంటాను. అబ్బా దేవా, ఎంత కృపని నాకు ఇచ్చావయ్యా, చూపించావు, నీకు వందనాలయ్యా అని నేను ఎప్పుడు కూడా ఆయనని స్తుతిస్తూ ఉంటాను. మీరందరూ కూడా మన కొరకు లోకరక్షకుడు ఇలాగ జన్మించెనా, ఇలాగా అందరూ కూడా ఆనందించి పూజించారా అని తెలుసుకుని దేవుణ్ణి మరి ఆరాధించండి. ఇదే దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఆఖరి ప్రార్థన చేసుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి అయ్యా నా తండ్రి, ఈ లోకరక్షకుడిగా ఈ లోకమునకు వచ్చి నా ప్రభా మమ్మల్ని రక్షించారు. నాయన, మీ యొక్క సిలువలో నా ప్రభా కార్చిన రక్తం చేత మా పాపములన్నీ కూడా కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా నాయన తీర్చారు. నా ప్రభా నీకు వందనాలు అయ్యా నా తండ్రి. నా ప్రభా ఎలా జన్మించారు, మీరు ఎలాగ మీ నక్షత్రము ద్వారా అనేక మందికి తెలియపరిచారు, అనేక మంది వచ్చి మిమ్మల్ని పూజించారు, ఎలాగా అక్కడ ఎలా సంతోషించారు అనేది చూపించారు. ఈనాడు నా ప్రభు అనేక మందికి చూపించడానికి మీ కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు నాయనా. నా ప్రభు చూసి నా ప్రభు మీరే నిజమైన రక్షకుడు, లోకరక్షకుడు అని తెలుసుకొని నాయన వారి జీవితాలను కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభు నాయనా ప్రభు ఆది నుండి అంతం వరకు నాయన ఈ యొక్క ఆరాధన అంతా కూడా మీరే మీ యొక్క అధ్యక్షత వహించి నడిపించారు. నీకు వందనాలు. మేమందరం కూడా ఆనందభరితులమై సంతోషించి నా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మీ యొక్క కృపనిచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ కూడా మరి హ్యాపీ క్రిస్మస్ అండి.